చిన్నారుల కష్టాన్ని గౌరవించి క్రమశిక్షణతో చదువుపై దృష్టి సాధించి రోల్ మోడళ్లుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. బుధవారం ఎర్రవల్లి మండలం బీచ్పల్లిలోని టీజీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ కాలేజ్ లో విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి పాఠశాలలోనే బస చేసి ఉదయం విద్యార్థులతో కలిసి దినచర్య కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పాఠశాలలో ఉదయం విద్యార్థులతో పరస్పర సంభాషణ నిర్వహించి తరగతి గదులు, మెను, హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించి ఉదయం ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణ, కష్టపడే తత్వం, తమపై పూర్తి నమ్మకం కలిగి ఉండాలని అన్నారు. మంచి ఫలితాలు సాధించేందుకు నిరంతరం కృషి చేయాలని అన్నారు. హార్డ్ వర్క్ మాత్రమే కాదు, స్మార్ట్ వర్క్ కూడా ఈ రోజుల్లో చాలా అవసరమని సూచించారు. సో వన్స్ అగైన్ నెక్స్ట్ మీ నుంచి కూడా ఇక్కడ వరకు ఐఏఎస్ ఆఫీసర్స్ లేదంటే డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ కూడా మంచి ప్రొఫెషన్లో ఉన్నారని నేను అనుకుంటూ, సో వన్స్ అగైన్ ఐ విష్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సాత్విక్ ఈ సందర్భంగా భగవద్గీతలోని ఒక 5 శ్లోకాలు సాత్విక్ వినిపిస్తాడు. అందరికీ శుభోదయం. నేను డి సాత్విక్ 6వ తరగతి నుంచి వచ్చాను. నేను ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు చదవబోతున్నాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. రెండవ గుడ్ మార్నింగ్. ప్రిన్సిపల్ గారికి, ఆల్ టీచర్స్ అందరికీ కూడా నమస్కారం. నిన్న నుంచి నేను ఇక్కడ ఉన్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మొత్తం క్యాంపస్, తర్వాత నిన్న 10th స్టాండర్డ్ స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ 10th A and B, సో వాళ్ళతో రాత్రి చాలా బాగా ఇంటరాక్షన్ అయింది. సో ఫస్ట్ ఏమనుకున్నా అంటే, మీరు ఎట్లా ఇప్పుడు మీకు అందరికి చూస్తుంటే నా స్కూల్ డేస్ కూడా నాకు గుర్తొస్తుంది. సో అక్కడి నుంచి నేను ఇక్కడ వచ్చినాను. సో మీరు నెక్స్ట్ కూడా మీరు ఇంతమంది ఉన్నారు, ఎంత 600 స్ట్రెంత్ ఉన్నారు టోటల్లో. 643లో ఈరోజు 599 అటెండెన్స్ ప్రజెంట్ ఉన్నారన్నారు. సో నేనేం కోరుకుంటున్నానంటే అక్కడి నుంచి మీరు కూడా ఇక్కడ రావాలి. సో దానికి ఎట్లా పాజిబిలిటీ ఎట్లా అవుతుంది అంటే, నేను కూడా, సో ఎవరైనా కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, నేను ఉండొచ్చు, ఎవరైనా ఫస్ట్ స్టూడెంట్ ఉండి స్టూడెంట్ నుంచి ఇక్కడ వచ్చినాం. కొంతమంది వెనక ఉంటారు, కొంతమంది ముందు వస్తుంటారు. సో ఏంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, అక్కడ నుంచి ఇక్కడ రావాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, డిసిప్లిన్ అనేది ఉండాలి. సో నేను ప్రిన్సిపల్ గారికి కూడా అదే అడిగినాను. సో మీరు ఇప్పటి నుంచి లైఫ్లో ఏదైనా సాధించాలి అంటే, మీరు గోల్ అచీవ్ చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, డిసిప్లిన్. సో మార్నింగ్ నిన్న కూడా చూసినాను, చక్కటిగా రాత్రి 7 to 9 స్టడీ అవర్లు కూడా మంచిగా చదువుకుంటున్నారు. మార్నింగ్ కూడా 5 o'clockకి లేచి 6 వరకు చదివి తర్వాత అన్ని ఎక్సర్సైజెస్ అండ్ ఇప్పుడు యాక్టివిటీ క్లాసెస్ కూడా 8 o'clock స్టార్ట్ అవుతుంది. సో ఇదే డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి లైఫ్లో. ఆ డిసిప్లిన్ ఉంటేనే అక్కడ నుంచి ఇక్కడ రావడానికి సాధ్యం. తర్వాత మీ దగ్గర మీకు బిలీఫ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఉన్న వాళ్ళే, ఇప్పుడు నేను నెక్స్ట్కి కూడా వెళ్తున్నప్పుడు చూస్తే అక్కడ చపాతీ మేకర్ కూడా మీ సీనియర్స్, మీకన్నా ముందు ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది హిస్టారికల్ ఇన్స్టిట్యూషన్, ఆల్మోస్ట్ 40 years. అంటే ఏ స్కూల్ అయినా కూడా 40 years అంటే చాలా గొప్ప తనం. అట్లాంటి స్కూల్లో చదువుతున్నారంటే మీరు ఖచ్చితంగా లక్కీగా ఫీల్ కావాలి. మీరందరూ కూడా ఎగ్జామ్ రాసి 5th తర్వాత ఎగ్జామ్ రాసి మంచి టాలెంట్ ఉండడం వల్లనే మీకు ఇక్కడ సెలెక్ట్ చేసి మంచి ఫెసిలిటీస్ అన్నీ గవర్నమెంట్ అందిస్తుంది. దానిని మీరందరూ ఖచ్చితంగా యూజ్ చేసుకొని ఇది రావాలి. సో ఏం చెప్తున్నానంటే, ఎట్లా మీ సీనియర్స్ ఇప్పుడు మీలాగానే ఇక్కడ చదువుకొని ఇప్పుడు చాలా ఇక్కడ మంచి పోస్ట్లో ఉన్నారు. తర్వాత అమెరికాలో కూడా కొంతమంది సెటిల్ అయ్యి ఇప్పుడు ఇచ్చిన ఆ చపాతీ మేకర్ కూడా ఇక్కడ ఇలాంటి వాళ్ళే మీలాంటినే నెక్స్ట్ మంచిగా చదువుకొని సెటిల్ అయ్యి ఇక్కడ వచ్చి మళ్ళీ డొనేట్ చేశారు. సో మీకు కూడా అట్లాంటిది ఏముండాలి. ఇప్పుడు మీరు ఎట్లా ఇక్కడ ఉన్నారు, నాకు 100% గ్యారంటీ ఉంది. మీ దాంట్లో కూడా చాలామంది, కొంతమంది కాదు చాలామంది వరకు కూడా అట్లానే మంచిగా చదువుకొని ఇప్పుడున్న ఎంతూజియాసం, ఇప్పుడున్న డిసిప్లిన్ ఇట్లనే మెయింటైన్ చేస్తే మీరు నెక్స్ట్కి కూడా వాడిలాగానే సెటిల్ అయ్యి మళ్ళీ ఇక్కడ వచ్చి మీరు మా ఇక్కడ
ప్రిన్సిపాల్ గారి లాగా ఇక్కడ మనలాగా వచ్చి ఇక్కడ నిలబడి అందరికీ నేను ఎట్లా మాట్లాడుతున్నాను మీరు కూడా అట్లా మాట్లాడాలి. అది చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మీరు స్మార్ట్ అండ్ హార్డ్ వర్క్. నిన్న కూడా నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పినాను, ఇప్పుడు చాలా కాంపిటీషన్ పెరిగిపోతున్నాయి. సో ఇప్పుడు మీరంతా 10th స్టాండర్డ్ తర్వాత ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఉన్నారు. సో ఇంజనీరింగ్ ఉండొచ్చు, నెక్స్ట్ మెడికల్ సీట్స్ ఉండొచ్చు, ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ ఉండొచ్చు. వస్తూ మనకి కాంపిటీషన్ చాలా ఎక్కువ అవుతున్నాయి. సో కాంపిటీషన్కి మీరు కరెక్ట్ పోవాలి అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ మనకి ఎంతూజియాజం, ఇంట్రెస్ట్ అనేది ఇంపార్టెంట్. జస్ట్ ఏదో ఒకటి చదవాలి అని కాకుండా మీరు ఇంట్రెస్ట్ నుంచి చదివితేనే మీకు మంచి మార్క్స్ కూడా వస్తాయి, చదవడానికి ఇంట్రెస్ట్ కూడా వస్తాయి. ఇప్పుడు నేను కూడా ఐఏఎస్ ఎగ్జామ్కి చదువు ఇప్పుడు గానశీలం నుంచి నగర గీతం గానశీలం వీర తెలంగాణ ఈ స్టార్ గుర్తున్నాయి లేవు సార్. కాంపోజిట్ కోర్స్ ఉండడం వల్ల ఈ స్టార్ గుర్తున్నాయి డిలీట్ అయింది. దీని బదులు 20 మార్క్స్